నమస్కారం అండి. చక్కగా వెదర్ చల్లగా ఉంది. మా కోడలు పాలకూర రైస్ చేస్తుందండి. చూడండి ఎలా చక్కగా నేను చూపిస్తాను, చూసి నేర్చుకొని చేయండి. మీరు కూడా చాలా బాగా రుచిగా చేస్తుంది. ఫస్ట్ పాలకూర 2 నిమిషాలు ఇట్లా కడిగి వేడి చేసుకుని ఉడకపెట్టుకోవాలండి. ఇట్లా తర్వాత ఇట్లన్నీ అది కాగుతూ ఉంటుంది, పొయ్యి మీద ఉడుకుతూ ఉంటుంది. తర్వాత ఇవన్నీ ఇట్లా కట్ చేసుకోవాలండి. ఆలుగడ్డలు, క్యారెట్, ఉల్లిపాయలు, చూడండి 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, ఒక 3 ఆలుగడ్డలు, 4-5 పచ్చిమిరపకాయలు, 2 మీకు కారాన్ని బట్టి చేసుకోండి. ఇలా కోసుకొని ఉంచుకోవాలి. చూడండి ఇలా కుక్కర్ గిన్నె పెట్టుకోవాలండి. స్టవ్ మీద ఇలా 4-5 చెంచాలు నూనె వేయండి. ఈ తాలింపు గింజ ఇవి చూడండి, మసాలా దినుసులు, బిర్యానీ ఆకు 2, ఇది చెక్క, దాల్చిన చెక్క, యాలక్కాయలు, లవంగాలు, అదేంటి షాజీరా, మిరియానకి ఇది 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 పువ్వు అండి, పువ్వు. చూడండి ఈ ఐటమ్స్ వేసేయండి ఇట్లా. వద్దు, హలో అండి. నెయ్యి వేయాలండి ఇప్పుడు. చూడండి 2 చెంచాలు చాగా ఒత్తుగా వేయండి. ఇప్పుడు చూడండి క్యారెట్ ముక్కలు ఇందాక కోసుకుని ఇలా వేయాలండి. క్యారెట్ ముక్కలు చూడండి. తర్వాత ఆలు అండి. చూడండి వేసాక ఇట్లా కలపండి. చూడండి 5 నిమిషాలు వేయించుకోవాలండి. అవి వేయించుకున్నాక ఇట్లా ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసేసేయండి అందులో. ఇప్పుడు టమాటాలు వేయాలండి అందులో. అల్లం పేస్ట్ అండి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేయండి. అదిగోండి అల్లం పేస్ట్, అల్లము వెల్లుల్లి పేస్ట్ అండి, 2 కలిపి. తర్వాత బిర్యానీ రైస్ వేసుకోవాలి అని చెప్పారా. ఇప్పుడు చూడండి మా కలర్ చేంజ్ అయ్యేదాకా పాలకూర మగ్గనియాలండి పేస్ట్. తర్వాత టేస్టింగ్ సాల్ట్ వేసుకోవాలండి కొద్దిగా. చూడండి కొద్దిగా వేసుకోవాలి. అదిగోండి చూడండి. తర్వాత బిర్యానీ బియ్యం అండి కడిగి నానబెట్టుకొని కడిగేసి వేసేసుకోవాలండి, నీళ్ళు వంపేసుకొని. హలో అండి. ఇప్పుడు బియ్యం పోసాక కాసేపు వేగనియాలండి. బియ్యం వేసాక కొంచెం సేపు తిప్పి తర్వాత నీళ్లు పోయాలండి. 1కి 2 నీళ్లు పోయండి. నీళ్లు పోసి ఇంకా కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేయండి. 4 విజిల్స్ రానియాలండి. చూడండి అయిపోయిందండి. 4 విజిల్స్ అయిపోయినాయి. ఉప్పు తక్కువైతే బియ్యం వేసినప్పుడు కొంచెం వేసి కలుపుకోండి చూసుకొని. చూడండి అయిపోయిందండి. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో, అసలు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. చక్కగా మీరు కూడా ఇమీడియట్గా చేసేసుకోండి. సేమ్ ఇలాగే చేయండి, పిచ్చి టేస్ట్ వస్తుంది అసలు. ఇలాంటి పాలకూర రైస్ ఎప్పుడు చేసుకోలేదు అనుకుంటారు మీరు కూడా. నేను నిజమే చెప్తున్నానండి, చాలా తక్కువ చెప్తున్నాను. చూడండి చక్కగా వేడివేడిగా చేసుకొని ఇలా తింటూ ఎంజాయ్ చేయండి. విన్నందుకు ధన్యవాదాలండి. నమస్కారము. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.